నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను రేవతి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గెలుపు అనేది కాంగ్రెస్ కు బూస్ట్ ఇచ్చింది. రెట్టించిన ఉత్సాహంతో క్యాడర్లో కొత్త జోష్ కనిపిస్తోంది. రేవంత్ పాలనకు ప్రజల మద్దతు ఉందని మరోసారి నిరూపించుకున్నారు. బైపోల్లో అన్ని తానే ముందుండి నడిపించారు. ఇక ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కు పదవి ఇవ్వాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఏ పదవి ఇవ్వాలనే దానిపై సీఎం డైలమాలో పడినట్టు తెలుస్తోంది. సీనియర్స్ నుంచి వ్యతిరేకత రావచ్చనే విషయంపై ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు సమాచారం. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గెలుపు కాంగ్రెస్ కు కొత్త ఊపు తీసుకొచ్చింది. యువతను ప్రోత్సహించడంలో సీఎం రేవంత్ రెడ్డి ముందు వరుసలో ఉంటారు. పార్టీకి యువరక్తం కావాలని పదే పదే చెబుతూ ఉంటారు. అందులో భాగంగానే నవీన్ యాదవ్ విషయంలో ముందు నుంచి అన్నీ తానే వ్యవహరించారు. మరోవైపు నవీన్ యాదవ్ బీసీ లీడర్ కావడం అనేది కూడా పార్టీకి ప్లస్. హైదరాబాద్ లో కాంగ్రెస్ కు ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. ఆ లోటును నవీన్ యాదవ్ గెలుపుతో భర్తీ చేశారు. ఈ ఊపు కొనసాగాలంటే యువ నాయకుడిని మరింత ప్రోత్సహించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ఆయనకి ఏ పదవి ఇవ్వాలనే అంశంపై ఇప్పటికే సీఎం ఓ నిర్ణయానికి వచ్చారని అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చి ఇంకా నెల రోజులు అవ్వలేదు. ఇంతలోనే నవీన్ యాదవ్ ను కేబినెట్లోకి తీసుకుంటే పార్టీలో కొంత అసంతృప్తి జ్వాలలు చెలరేగే అవకాశం ఉంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతానికి కేబినెట్ హోదా కలిగిన ప్రభుత్వ వైపు పోస్ట్ ఇవ్వాలని భావిస్తున్నారట. ఈ విషయంపై ఇప్పటికే సీనియర్లతో చర్చించినట్టుగా తెలుస్తోంది. కొద్ది రోజుల్లోనే ఈ నియామకంపై అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రావచ్చని అంటున్నారు. ఇక కంటోన్మెంట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. నవీన్ యాదవ్ బీసీ కావడం, యువకుడు అవడం వల్ల ఆయన ద్వారా నగరంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని సీఎం భావిస్తున్నారని అంటున్నారు. తొలుత నవీన్ ను కేబినెట్లోకి తీసుకోవాలని సీఎం భావించినట్టు సమాచారం. అయితే ప్రస్తుతానికి ఆ ప్రయత్నం కుదరకపోవడం వల్ల ప్రభుత్వ వైపు హోదాలో కేబినెట్ ర్యాంక్ ఇవ్వాలని నిర్ణయానికి వచ్చారంటున్నారు. ఇక త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లబ్ధి పొందాలని సీఎం ప్లాన్ చేస్తున్నారని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. నవీన్ యాదవ్ సేవలు సమర్థవంతంగా వాడుకుంటే నగరంపై కాంగ్రెస్ జెండా ఎగరేయొచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లెక్కలు వేస్తున్నారు. మరి ఈ విషయంలో ఏ మేరకు సక్సెస్ అవుతారో అనేది వేచి చూడాలి. ఏదేమైనా కూడా నవీన్ యాదవ్ కు మాత్రం కేబినెట్ హోదా కలిగిన పదవి దక్కడం ఖాయమని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.